2023లో వచ్చిన ఒక సైలెంట్ యూత్ఫుల్ ఫిలిం బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన ఈ సినిమా మన లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు మన యూత్ని ఇవాళ రేపు కాలేజ్ స్టూడెంట్స్ని ఒక డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తారు అనే కోణాన్ని బాగా బాగా చూపించిన సినిమా బేబీ. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి వీళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉంటుంటారు. చిన్నప్పటి నుంచి కూడా కలర్ తక్కువ ఉన్నా కూడా వైష్ణవి ఆనంద్ దేవరకొండని ఇష్టపడుతూ ఉంటుంది. పెద్దయ్యాక కాలేజ్ అయిపోయిన తర్వాత ఆనంద్ దేవరకొండ ఆటో నడుపుతూ ఉంటాడు. ఆనంద్ అనుకుందాం, ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత వైష్ణవికి ఒక మంచి పెద్ద కాలేజీలో సీట్ వస్తుంది. అక్కడంతా డబ్బున్న వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఈమెకి అదృష్టవశాత్తు అలాంటి కాలేజీలో వైష్ణవికి వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దరికి ఆ కాలేజీలో సీట్ వస్తుంది. ఇతను రోజు ఆ కాలేజీలో దింపడానికి అతను ఆటోలో తీసుకెళ్తూ ఉంటాడు. అంటే ఒక యంగ్గా యూత్లో ఉండే అమ్మాయి యొక్క మనసు ఎలా మారుతూ ఉంటుంది అనేది స్టేజ్ బై స్టేజ్ చూపిస్తూ ఉంటాడు డైరెక్టర్. ఆ కాలేజ్ వెళ్ళాక మొదట్లో వీళ్ళ అవతారాలు, జిడ్డు మొహాలు ఇవన్నీ చూసి బాగా డబ్బున్న అమ్మాయిలు వీళ్ళని ఏడిపించడం మొదలు పెడతారు. వీళ్ళని హేళనగా మాట్లాడడం, ఎక్కిరించడం, ఎగతాళి చేయటం చేస్తూ ఉంటారు. అయితే అదే రిచ్ ఫ్యామిలీలోంచి ఉండే ఇంకో అమ్మాయి వాళ్ళని తిట్టి ఇలా ఎగతాళి చేయటం కరెక్ట్ కాదు అంటుంది. అరే, డబ్బున్న వాళ్ళలో కూడా ఇంత మంచి అమ్మాయిలు ఉంటారా అనిపించేంతలోనే మళ్ళీ వైష్ణవి వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోగానే, మీకు ఎలా వాడుకోవాలో తెలియదే, వీళ్ళు బాగా చదివే అమ్మాయిలు, మనమా చదవము, మనకేమో ఎంజాయ్మెంట్ కావాలి. సో మన హోంవర్క్లు అవి రాసి పెట్టడానికి, మనకు ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేయడానికి, ఎగ్జామ్లో హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలిగా, ఆ బకరాలే వీళ్ళిద్దరు అని చెప్పి వీళ్ళని వాడుకోవటం మొదలు పెడతారు. వాడుకోవటం అంటే అంతా ఇంత వాడుకోవటం కాదు. ఒక పార్టీల దగ్గర నుంచి, పబ్బుల దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ని టోటల్గా డిఫరెంట్ వేలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే వైష్ణవి అయితే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అయిపోతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ దూరంగా ఉండి, ఇవన్నీ నా వల్ల కాదు, నా లైఫ్ చదువుకోవటం, నేను చదువుకొని మంచి జాబ్ చేయటం నా లక్ష్యం, నేను పక్కకి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. కానీ వైష్ణవి ఉండే మైండ్ సెట్ ఎట్లా అంటే, ఎవరిని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్ తోటి ఉంటుంది. అయితే అది కరెక్ట్ అని చెప్పలేము, తప్పు అని చెప్పలేము. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మామూలు మధ్యతరగతి ఉన్న అమ్మాయి ఒకటేసారి ఒక యూఎస్ మ్యాచ్ రావటంతో, లేకపోతే ఒక డబ్బున్న అతను పెళ్లి చేసుకుంటానంటే ఒకటే రోజులో ఆమె లైఫ్ మొత్తం వెళ్ళి ఒక మహారాణిలాగా మారిపోతుంది. 0 నుంచి బిలియన్కి వెళ్ళిపోతుంది. సో అది కరెక్టా తప్ప ఎవరు చెప్పగలరో ఎవరని చెప్పలేము. కాకపోతే సినిమాలో టోటల్గా ఈ డైరెక్టర్ చూపించే విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు అవకాశం వస్తే ఇలా వాడుకోకూడదు, వాడుకున్నా కూడా నీ పద్ధతి నీకు ఉండాలి, నువ్వు ఇట్లా పడితే అట్లా మారిపోకూడదు అనే రకంగా సీన్స్ని చూపిస్తూ ఉంటారు. సో ఈ స్టోరీ విషయానికి వస్తే, నెక్స్ట్ సీన్లో ఈ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వైష్ణవిని టోటల్గా మెల్లిమెల్లిగా మార్చడం మొదలు పెడుతూ ఉంటారు. మంచి మంచి డ్రెస్సులు కొనియటం, సెల్ ఫోన్లు కొనియటం, బ్యూటీ పార్లర్లు తీసుకెళ్ళి టోటల్లీ ఫేషియల్స్ అవన్నీ మార్చేయటం చేస్తుంటారు. ఎక్కడికక్కడ ఆనంద్ ఈ అమ్మాయిని హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, వాళ్ళు నేను వాడుకుంటున్నారని చెప్పిన వైష్ణవి వినదు, నాకంతా తెలుసు అంటుంది. ఇదే ప్రాసెస్లో విరాజ్ అనే ఒక బాగా డబ్బున్న అబ్బాయి కూడా కలుస్తాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్ విరాజ్ ముందు చాలా మంచి అబ్బాయిగా నటించి ఆ తర్వాత టైం వచ్చినప్పుడు వైష్ణవిని వాడుకోవాలనుకుంటాడు. కానీ వైష్ణవి రియలైజ్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ రియలైజ్ కాదు, టోటల్లీ అతని మాయలో పడిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు విరాజే ఈ అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోతాడు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆనంద్ దగ్గరికి వస్తుంది. అంటే ఊగిసలాడుతూ ఉంటుంది సినిమా మొత్తం, పైకి కిందకి, కాసేపు ఆనంద్ దగ్గర, కాసేపు విరాజ్ దగ్గర, కాసేపు ఆనంద్ దగ్గర, కాసేపు విరాజ్ దగ్గర. లాస్ట్కి ఇద్దరిని వాడుకుంటుంది అనే విషయం ఇద్దరికీ తెలుస్తుంది.
అప్పుడు నువ్వు ఎవరిని తేల్చుకుంటావు అంటే చివరికి ఆనంద్ దగ్గరే ఉంటాను అని తేల్చుకుంటుంది. క్లైమాక్స్ కన్విన్సింగ్గానే ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి.